ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మనోజ్ ఫర్నిచర్ షాప్కి వస్తాడు. ఇక కస్టమర్స్ అందరూ అది కావాలి ఇది కావాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే స్టాఫ్ అంతా దగ్గర కూర్చుని ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ చచ్చారు వీళ్ళు అని చూసి ఇంకొకసారిగా షాక్ అయిపోతాడు స్టాఫ్ని చూసి మనోజ్. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు, కస్టమర్స్ అక్కడ ఉంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు, ఇలా అయితే బిజినెస్ ఎలా జరుగుతుంది? సార్ వాళ్ళు ఊరికే చూసిపోదామని వచ్చారు సార్, నచ్చితే వచ్చి తీసుకుంటారన్నారు అని స్టాఫ్ అంటుంటే, ఊరికే చూసేవాళ్ళు అయితే తర్వాత వస్తా అన్నారు కదా, చూపించకుండా సోది మాట్లాడుతూ కూర్చుంటారేంటి? మీ షర్ట్స్ ఏంటి ఇలా మాసిపోయాయి, రోజు పనిచేసే కూలీలు అనుకుంటున్నారేంటి మీరు? సేల్స్ పీపుల్ మీరు, డీసెంట్గా మెయింటైన్ చేయకపోతే ఎలా? సార్ మీరు లోడ్ తీసే కూలీల్ని అవసరం లేదని మానిపించేశారు సార్, లోడ్ కూడా మేమే దింపాల్సి వచ్చింది, అందుకే బట్టలు మాసిపోయాయి. తప్పించుకోవడానికి ఏదో సాకు చెప్పకండి, మీరే ఇసుక సిమెంట్ మోయట్లేదు కదా. కస్టమర్స్ ముందు మనల్ని చూస్తారు, ఆ తర్వాత ప్రొడక్ట్ని చూస్తారు, ఆ తర్వాతే కొంటారు. మీరు నీట్గా కనపడకపోతే అది బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏం చేయమంటారు సార్? మాకు రోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవాలని ఉంటుంది, కానీ ప్రతిరోజు బయట డబ్బులు ఇచ్చి ఐరన్ చేపించుకోలేము కదా సార్. అది నా సమస్య కాదు, మీ సమస్య అని మనోజ్ అంటాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్. వెళ్ళిపోయి ఒక 4 కవర్లు తీసుకొచ్చి ఎవరి కాళ్ళకి స్టాఫ్కి ఇస్తాడు. ఐరన్నే కదా మీ సమస్య, ఇదిగో ఇందులో ఐరన్ బాక్స్ ఉంది, తలా తీసుకెళ్ళండి ఆ బాక్స్ అని చెప్పేసి మనోజ్ ఇంకా స్టాఫ్కి ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి జేబులో 10 రూపాయలు ఉంటే ఒక గోలి సోడా కూడా కొనడు, అలాంటిది వాళ్ళకి ఫ్రీగా ఐరన్ బాక్స్లు ఇస్తున్నాడేంటి అని రోహిణి అక్కడి నుంచి చూసి మనోజ్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని అర్థం చేసుకుని మాకు ఐరన్ బాక్స్లు ఇచ్చారు అని స్టాఫ్లో ఒక అమ్మాయి అంటుంటే, హలో అంత లేదు, ఇవి నేను ఫ్రీగా ఏమి ఇవ్వలేదు, వచ్చే నెల శాలరీలో నుండి కట్ చేసుకుంటాను. సరే ముందు పని చూడండి అని మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీకేమన్నా మర్చిపోయిందా మనోజ్, వాళ్ళకి ఐరన్ బాక్స్ ఫ్రీగా ఎందుకు ఇచ్చావు అని రోహిణి అడుగుతుంటే, నీకు అలా అర్థమైందా? వాళ్ళు డ్రెస్ నీట్గా వేసుకుని రావాలంటే ఐరన్ బాక్సులు కావాలి, కానీ నేను ఫ్రీగా ఇవ్వలేదు. ఏంటి మనోజ్, వచ్చే నెల శాలరీలోంచి కట్ చేస్తాను అని చెప్పాను. అంటే ఇన్స్టెంట్ సేల్లో మన దగ్గర పనిచేసే వాళ్ళకి స్మార్ట్గా ఆలోచించి ఐరన్ బాక్స్ అమ్మేశాను అని మనోజ్ అంటుంటే, నీకు ఈ తెలివితేటలు కూడా ఉన్నాయా అని రోహిణి అంటుంది. అప్పుడే హాయ్ రోహిణి అని విద్య వస్తుంది. పర్లేదే, ఇంట్లో ముసుగుతన్ని పడుకుంటావు అనుకున్నాను, షాప్లోకి వచ్చి బిజినెస్ కూడా చూసుకుంటున్నావు. నువ్వు కూడా ఇంట్లో అంట్లు తోముకుంటూ కూర్చుంటావు అనుకున్నాను, ఇలా బయట తిరుగుతున్నావేంటి? నేను నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, పార్కో పడుకోవడానికో గుడి ముందు అడుక్కోవడానికో కాదు. ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసు? ఊరంతా తెలుసు అని చెప్పి విద్య అంటుంది. రోహిణి, నాకు ఇంకో బిజినెస్ ఐడియా వచ్చింది, అది బాగా వర్కౌట్ అవుతుంది. ఏంటి మనోజ్ అది? ఫారిన్లో మన షాప్ లాంటి షాపుల ముందు కొంతమంది టెడ్డీ బేర్స్, ఎలిఫెంట్ మాస్కులు వేసుకుని పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు. ఆ పాంప్లెట్స్లోని ఆఫర్స్ చూసి కస్టమర్ షాప్స్కి వస్తూ ఉంటారు. అలాగే మనం కూడా టీవీ బీరువా లాంటి కాస్ట్యూమ్స్ వేసి పాంప్లెట్స్ పంచేలా చేద్దామా? ఐడియా బాగానే ఉంది మనోజ్, కానీ అలా డ్రెస్సులు వేసుకుని షాప్ ముందు నిలబడే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఎందుకు, ఈ విద్య ఉంది కదా అని మనోజ్ అంటుంటే నవ్వుతూ ఉంటుంది రోహిణి. ఏయ్, ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఐఎమ్ ఎన్ ఐడి ఎంప్లాయ్, మైండ్ ఇట్. నువ్వు కావాలంటే వెళ్ళి నిలబడు, నాకేంటి కర్మ, ఊరికే ఆట పట్టిస్తున్నాడులే అని రోహిణి అంటుంది. సరే ఊరుకో, సరే కానీ ఏంటి ఇలా వచ్చావు? నేను కలవడానికి వస్తుంటే దారిలో ఒక అతను ఇలాంటి ఫోటోలు అమ్ముతూ కనబడ్డాడు, నీ షాప్లో పెట్టుకుంటావని కొన్నాను అని విద్య అంటుంటే, ఫోటో అది అని మనోజ్ అడుగుతాడు. నీ ఫోటో కాదులే అని చెప్పేసి విద్య అంటుంది. నీ ఫోటో అయితే షాప్ లోపల ఎందుకు పెట్టుకుంటారు, షాప్ బయట తగిలించుకుంటారు. అంటే నేను దిష్టి బొమ్మనా? దానికి కొమ్ములు ఉంటాయి, నీకు ఉండవు, అంతే తేడా మనోజ్ అని విద్య అంటుంటే, చిచ్చి అనవసరంగా బురదలో రాయేశాను అని మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే ఇదిగో రోహిణి అని చెప్పి ఈ ఫోటో ఎలా ఉందని చూపిస్తుంది. చాలా బాగుంది విద్య, కానీ రోజు పూజ చేస్తే ధనాకర్షణ ఉంటుందంట. మా మనోజ్కి బాగా బద్ధకం, రోజు పూలు పెట్టి పూజ చేయలేడు. పూలంటే గుర్తొచ్చింది, మా ఇంట్లో మీనా ఉంది కదా, ఫోన్ చేస్తాను అని రోహిణి ఫోన్ చేస్తుంది ఇంకా మీనాకి. హలో, ఎక్కడున్నావు మీనా? మన షాప్కి దగ్గరలోనే ఉన్నాను, ఒక షాప్లో పూలు చేస్తున్నాను రోహిణి, ఇక నుంచి మా షాపులో కూడా రోజు పూలు కావాలి మీనా. అలాగే పూజ కూడా చేయాలి,
నెల కాగానే లెక్క చూసి నీకు డబ్బులు ఇస్తాను అని రోహిణి అంటుంటే, డబ్బుల గురించి ఎందుకులే రోహిణి, పూజ గురించి అంటున్నావు కదా, పూలు ఇస్తాను అని మీనా అంటుంటే, ఇప్పుడు రాగలవా మీనా? వస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది ఇంకా మీనా. వస్తానందా అని విద్య అంటే, వస్తానంది. డబ్బులు అక్కర్లేదందా? అంది. నీకెలా తెలుసు విద్య? నాకు నీ గురించి తెలుసు, మీనా గురించి కూడా తెలుసు. పద ఫోటో పెడదామని ఇంకా విద్య అంటుంది. ఇక కార్ స్టాండ్ దగ్గర అయితే రాజేష్ ఫోన్లో మాట్లాడుతుంటాడు. నేను ఏదో ఒకటి చేస్తాను లేవే, ఇక్కడ చెవులు రస్తాలు వస్తున్నాయి, అరవకు నువ్వు అని చెప్పేసి ఇంకా ఫోన్ కట్ చేస్తాడు రాజేష్. రే పెళ్లి చేసుకున్నంత కాడం అమ్మ నాన్నలు పోరు, పెళ్లి చేసుకున్నాక పెళ్ళం పోరు, పళ్ళకి చస్తున్నాను రా. ఏమైందిరా అని బాలు అడుగుతుంటే, మా ఆవిడ చీరలు బ్లౌజులు ఇస్తూ మడతలు పోతున్నాయంట, బీరువా కొనమని గోల్ చేస్తుంది. కొనివ్వచ్చు కదా మరి అని బాలు అంటుంటే, రే నిన్ననే ఇంటరెంట్ కట్టాను రా, చెయ్యో 1000-2000 ఉన్నాయి చేతిలో అంతే, దాంతో ఎలా కొనాలి? ఈఎంఐలో కొనేరా అని బాలు అంటుంటే, మనకి ఈఎంఐలు వచ్చరావు కదరా, సంపాదించడం శాతకానప్పుడు మనం చెప్పిన కారణాలు రావి, నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందరు ఆడవాళ్ళగా బంగారం అడగట్లేదు అని బాలు అంటాడు. ఏరా మీనా బీరువా కూడా అడగదు కదరా అని రాజేష్ అంటాడు. మీనా బంగారం రా, తనతో ఏది పోల్చుకోకూడదు. ఇప్పుడు సమస్య మీ ఆవిడది కాబట్టి ఆ సమస్య ఎలా పరికరించాలో చూద్దాం. ఈ పిల్లలతో అంత ఈజీ కాదురా బాబు, ఇది తీరిపోతే ఇంకో కొత్త కోరికతో వస్తారు అని రాజేష్ అంటాడు. వాళ్ళు అడిగినవన్నీ తీర్చుకుంటూ పోవడానికి నేనేమన్నా టాటాని కాదు, అలాంటి గొప్ప గొప్ప కంపెనీల్లో తయారు చేసే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని. నువ్వెన్నైనా చెప్పరా రాజేష్, ఈరోజు నీతో బీరువా కొనిపించే తీరుతాను అని బాలు అంటుంటే, కొనివ్వాలని మంచి మనసు నీకు ఉంటే సరిపోద్దేంట్రా, నువ్వు చెప్పినట్టు బీరువా ఈఎంఐలో ఇచ్చే గొప్ప మహారాజు కూడా దొరకాలి. మా మనోజ్ గడు ఉన్నాడు కదరా, తనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి రాజు అడుగుతుంటే, వాడు ఫర్నిచర్ షాప్ పెట్టాడు కదరా, అక్కడ బీరువాలు డ్రెస్సింగ్ టేబుల్లో కూడా ఉన్నాయి, అడ్వాన్స్ కింద ఆడ మొఖాన్ని ఒక 1000 కొట్టి మిగిలింది ఈఎంఐలో కొట్టు అని బాలు అంటుంటే, మరీ 1000 అంటే నన్ను పిచ్చి కొట్టుడు కొడతాడేమో అని రాజేష్ అంటాడు. నీ పక్కన నేను ఉంటాను కదా, నీ ఒంటి మీద చేయకుండా చూసుకునే బాధ్యత నాది అని బాలు అంటాడు. అంతే అంటావా? అవునరా అంతే. సరే నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఇప్పటికే ఎన్నో రిస్కులు చేశాను, సరే ఇది కూడా చేసి చూస్తాను అని రాజేష్ అంటే, ఇది మంచి భర్త లక్షణం అని బాలు అంటాడు. అది సరే, నీకు మీ అన్నయ్యకి అస్సలు పడదు కదరా, బీరువా ఇస్తాడంటావా? ఇవ్వకపోతే వాడి బాక్స్ బద్దలైపోద్ది. బిజినెస్లో మా వాడు ఇలాంటివి పట్టించుకోడరా, వాళ్ళు డబ్బులు వస్తున్నాయంటే ఏమన్నా చేస్తాడు, పద మంచి బీరువా కొనిస్తాను అని బాలు ఇంకా రాజేష్ని తీసుకువెళ్తాడు. ఇక అక్కడే మాణిక్యం ఫోన్లో మాట్లాడుతూ నించుని ఉంటాడు. అప్పుడే మీనా పక్క షాప్లో పూలు ఇచ్చి బయటికి వస్తుంది. ఇదేంటి ఈయన మనిషి మామయ్యలా ఉన్నారేంటి అని ఇంకా చూస్తుంది మాణిక్యాన్ని. అమ్మో ఈ అమ్మాయి రోహిణి వాళ్ళ తోటికోళ్ళు కదా అని ఇంకా బైక్ ఎక్కేస్తాడు మాణిక్యం. ఏవండి ఏవండి అని వెనకాల పరిగెడుతుంది మీనా. ఇక మాణిక్యం ఫాస్ట్గా మడి తీసుకుని వెళ్ళిపోతుంటే మీనా పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి వేసుకుని వెనకాల ఫాలో అవుతుంది మాణిక్యాన్ని. ఇక దారిలో ఎస్కేప్ అయిపోతాడు మాణిక్యం. ఈయన ఖచ్చితంగా మలేషియా మావయ్యలానే ఉన్నారు, మరి నన్ను చూసి వెళ్ళిపోతున్నాడేంటి, ఎటెళ్ళిపోయాడే ఏంటో అని ఆగి అటు ఇటు చూస్తుంది మీనా. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటే మా అమ్మ, అలా అయింది నా పరిస్థితి అని రోహిణి అంటుంది విద్యతోటి. మా అత్త ఎప్పుడు మా నాన్న గురించి అడుగుతుందో తెలియట్లేదే బాబు, ప్రతిసారి ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాను. చివరికి మా నాన్నని జైలుకి పంపించేశాను, మా మావయ్యని అండర్ గ్రౌండ్కి పంపించేశాను. మీ మావయ్య? అదేనే, వాడెక్కడో మటన్ కొట్టుకుంటూ ఉంటుంటాడులే. రే ఆ మటన్ ఇక్కడే కొట్టడానికి వచ్చాడే, అదిగో చూడటు చూడు అంటే ఇంకా మాణిక్యం పరిగెత్తుకుంటూ రోహిణి దగ్గరికి వస్తాడు. రోహిణి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మేడం 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 కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అమ్మ అని చెప్పేసి ఆయాసపడుతూ ఉంటాడు మాణిక్యం. మీరా? నువ్వా నువ్వా అదేంటి ఇక్కడున్నావు, మీరేంటి ఇక్కడ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు మాణిక్యం? మీనా నన్ను చూసింది మేడం. మంచినీళ్ళు? అమ్మ మంచినీళ్ళు కావాలి, నాకు కూడా మంచినీళ్ళు కావాలి అని రోహిణి అంటుంది. ఇంకా విద్య వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది. రోహిణి మరియు మాణిక్యం ఇద్దరు నాకు కావాలి వాటర్ బాటిల్లో వాటర్ తాగుతూ ఉంటారు. ఆపండి, వాటర్ బాటిల్ కోసం కొట్టుకుంటారేంటి అని విద్య ఇంకిద్దరిని ఆపేస్తుంది. మీనా నేను ఎక్కడ చూసింది, ఈ ఊరిలోనే అని మాణిక్యం అంటాడు. ఇప్పుడు ఎక్కడ చూసింది? ఈ పక్కనే చూసింది మేడం, నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అమ్మో ఇక్కడికే వస్తుంది, అయితే నేను ఎక్కడున్నానని ఎలా తెలుస్తుంది మేడం? అబ్బా వచ్చాక తెలుస్తుంది అని ఇంకా రోహిణి అంటుంది. అప్పుడే ఇంకా మీనా వచ్చి బయట స్కూటీ పార్క్ చేస్తుంది. అమ్మో వస్తుంది, మీనా వచ్చేసింది అని విద్య చూస్తుంది. కొంప మునిగిపోయింది, ఇతన్ని లోపల దాచిపెట్టు, ఇతనేమైనా మేకప్ ఏంటే ఏనుగు తల్లిలా ఉంటాడు, ఎక్కడ దాచేది, ఏదో ఒకటి చేయి వింధ్యా, మీనా వచ్చేస్తుంది, హే నువ్వు రా అని చెప్పి ఇంకా మాణిక్యాన్ని లాక్కొని తీసుకువెళ్ళిపోతుంది వింధ్య.
ఆ, రా మీనా తెచ్చావా? పూజ చేయమన్నావు కదా రోహిణి. రేపు మంచి రోజు అంట కదా. ఇవాళే మంచి రోజు. రేపు పూజ చేయడానికన్నా ఇవాళ మొదలు పెట్టడం మంచిది. పద పూజ చేద్దామని ఇంకా మీనా వెళ్తుంది దేవుడి దగ్గరికి. ఎక్కడ చచ్చాడు ఇతడు అని విద్య మాణిక్యాన్ని వెతుక్కుంటుంటే నేను ఇక్కడే ఉన్నాను మేడం అంటుంటే, ఇక్కడ చచ్చావేంటి? లే, సోఫా వెనకాల తాకుంటారా ఎవరైనా? మరి ఎక్కడ చావాలి అని మాణిక్యం అంటుంటే, కనపడకుండా చావాలి అని విద్య అంటుంది. చస్తే ఎవడికి కనపండు కదా అని మాణిక్యం అంటుంటే, నువ్వు చేస్తుంటే పీడ పోతుందిలే కానీ మీనా చూస్తూ అందరూ చూస్తాం, ఎక్కడ చదవాలో చెప్పి చచ్చండి అని మాణిక్యం అంటుంటే, ఆ బీరువా వెనక చావనా అని మాణిక్యం అంటాడు. వద్దు, ఆ బీరువాలోనే చావు. ఊపిరాడక చస్తాను మేడం. కాసేపట్లో వీణ వెళ్ళిపోతుంది. అప్పుడు అంతకన్నా ముందు నా చావు వస్తుంది. నువ్వురా అని చెప్పి మాణిక్యాన్ని తీసుకువెళ్ళి ఇంకా బీరువాలో దాచిపెడుతుంది వింధ్య. నీకు చాలా పనులుంటాయి కదా మీనా, ఇంకా బయలుదేరు, పూజ చేసేసావు కదా అని రోహిణి అంటుంటే, నేను మీ మలేషియా మేకమామ చిచ్చిచి మీ మేనమామని చూశాను అని మీనా అంటుంది. ఆహా అవును, 2 సార్లు వచ్చాడు కదా. మూడోసారి కూడా చూశాను రోహిణి. అదే ఇప్పుడు మీనా, ఇప్పుడే ఇక్కడే ఇందాకే చూశాను. లేదు లేదు, ఇక్కడెందుకుంటాడు? చూసింది నేను రోహిణి. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో నువ్వు? అతన్ని చూసి అతనే అనుకున్నాను. మా మావయ్య ఇండియాలో లేడు మీనా, రాజమండ్రిలోనే ఉన్నాడు. ఛాన్సే లేదు మీనా అని రోహిణి అంటుంది. అప్పుడే ఇంకా మనసు వచ్చా ఇంకా నించుంటే, ఏంటి నువ్వా? నేనే. నువ్వెందుకు వచ్చావు? అదేం ప్రశ్న రోహిణి? డీలర్తో మాట్లాడడానికి వెళ్ళావు కదా. డీలర్స్ మీటింగ్లో ఉన్నాడంట. స్టాక్లో ఏమేమి షార్టేజ్ ఉన్నాయో లిస్ట్ రాసి పెట్టమన్నాడు. తనేంటి ఇక్కడ? నేనే రమ్మన్నాను. పూజకా? పువ్వులు తెచ్చి పూజ చేస్తుందని. ఎంత ఇవ్వాలో ముందే మాట్లాడుకో, మళ్ళీ ఆ బాలుగాడు తింటాడు పట్టుకుని. అవన్నీ నేను చూసుకుంటానులే మనోజ్, నువ్వు మాట్లాడుకు. సరే, నేను వెళ్ళి స్టాక్ చెక్ చేస్తాను. ఇప్పుడు వద్దు, ఇప్పుడైతే కస్టమర్ లేరు అని చెప్పేసి మనోజ్ వెళ్తుంటే, మనోజ్ అని పిలుస్తుంది ఇంక రోహిణి. ఇక ఆగకుండా వెళ్ళి స్టాక్ చెక్ చేసుకుంటూ ఉంటాడు మనోజ్. సరే నేను వెళ్తున్నాను రోహిణి అని మీనా బయలుదేరుతుంది. వెళ్తుంటే బాలు రాజేష్ ఇద్దరు ఎదురుపడతారు. మీనా నువ్వేంటి ఇక్కడ? ఏవండి మీరేంటి ఇక్కడ అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. అదేంటి బాలు వచ్చాడేంటి? అయిపోయింది, ఇవాళ నా గుట్టు మొత్తం బయటపడిపోతుంది. నీ పరీక్షలు ఏంటి భగవంతుడా అని రోహిణి తనలో తాను అనుకుంటుంది. మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు. అబ్బా, బాలు కూడా ఇక్కడే ఉన్నాడు. నిన్ను చూశాడంటే నీ షాప్లో కోడిలా వేరదీస్తాడు అని చెప్పేసి విద్య అంటుంటే, తప్పుగా మాట్లాడకు. నాది చికెన్ షాప్ కాదు, మటన్ షాపు. ఇప్పుడు అదా ముఖ్యం. మూసుకో నోరా, డోర్ మూసుకో అని చెప్పేసి విద్య అంటుంది. షాప్కి పువ్వులు తెచ్చానండి, నేను రాజేష్ని తీసుకొచ్చాను మీనా. ఏం కావాలి అని మనోజ్ వచ్చి అడుగుతుంటే, రే రాజేష్కి ఒక బీరువా కావాలరా, కొనడానికా చూడ్డానికా అని మనోజ్ అంటుంటే, చూడ్డానికి తిరిగేంత కాయలేదు కానీ కొనడానికే వచ్చాను అని రాజేష్ అంటాడు. రే ముందు బీరువా ఎక్కడరా? కొంతమంది ఊరికే వచ్చి ఏసీ గాలికి తిరిగి వెళ్ళిపోతున్నారులే, అందుకే అడిగాను అని మనోజ్ అంటాడు. మా కార్లో కూడా ఏసీ ఉందిలే అని రాజేష్ అంటాడు. అరే విద్య కూడా ఇక్కడే ఉందా? అవును, పర్చేస్కి వచ్చాను మీనా. నువ్వు పర్చేస్కా అని మనోజ్ అంటాడు. చేంజ్కి వచ్చానని చెప్పు అని మనోజ్ అంటాడు. అబ్బా, బీరువా అక్కడుంది రాజేష్ అని రోహిణి అంటుంది. ఒసే అయ్యో, అది తప్ప ఏదన్నా చూపించవే. ఉన్నదే కదా చూపిస్తాను. కానీ ఆ గ్రీన్ బీరువాలో మాణిక్యం ఉన్నాడే అని. కొంప మునిగింది విద్య అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదిగో బీరువా దొరికింది, అది ఓకే కదరా అని చెప్పి బాలు అంటుంటే, ఇక రోహిణి విద్య ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి బీరువా దగ్గర నించుంటారు. ఇది మాత్రం తెరవద్దు అని విద్య అంటుంటే, ఎందుకు, తెరిచి చూస్తేనే కదా లోపల ఎలా ఉందో తెలుస్తుంది అని మనోజ్ అంటుంటే, బీరువా లోపల ఏముంటాయి, ర్యాక్స్ మాత్రమే ఉంటాయి కదా అని విద్య అంటుంది. ఇది మాత్రం తెరవద్దు అని విద్య అంటుంది. నీకు కాదమ్మా, మా ఫ్రెండ్కి కావాలని బాలు అంటుంటే, ఇదే బీరువా చూడాలా, ఇంకా చాలా ఉన్నాయి కదా, మాకు అదే కావాలి అని బాలు అంటాడు. నీకు వేరే చూపిస్తానులే బాలు, నచ్చింది వదిలేసి ఇంకో దదాలు చూస్తాము, ఇంకేమొద్దు, మాకు అదే కావాలి. ఇది విద్య సెలెక్ట్ చేసుకుంది, తను కొంటుంది. అవును బాలు, నేనే కొంటాను అని విద్య అంటుంది. రే వేరే పీస్ చూపించు, ఈ మోడల్ ఇదే లాస్ట్ పీస్ రా అని మనోజ్ అంటుంటే, నాకు ఇదే నచ్చిందని రాజేష్ అంటాడు. నాకు ఇదే నచ్చింది అని విద్య అంటుంది. అమ్మో, ఇప్పుడు నా చావుకు వచ్చింది ఇది అని లోపల ఇక మాణిక్యం అనుకుంటుంటే మాణిక్యానికి తుమ్మొస్తుంది. రే ఏదో పంది తుమ్మినట్టుంది. పంది తుమ్మడం ఏంటరా?
ఆ మందులో ఎవరో తుమ్ముంటారులే అని ఇంకా మనోజ్ అంటాడు. సరే మీ ఫ్రెండ్కి వేరే బీర్ వేయవు, ఇది రాజేష్కి ఇవ్వు పార్లర్ అమ్మా, ఇది తప్ప ఏదైనా అడుగు అని రోహిణి అంటుంది. ఫుల్ క్యాష్ ఇస్తే ఎవరికైనా ఇస్తా, ఫుల్ లేదు హాఫ్ ఉంది. ఏంటి విస్కీయా, అమౌంట్ రా, మిగతాది ఈఎంఐలో కడతాడు అని బాలు అంటాడు. నో 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 నో, మా షాప్లో ఎవరికి పడితే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వం, ఇస్తే ఏమవుతుందిరా, విద్య క్యాష్ మొత్తం కడతానంది. ఎప్పుడంది, ఇక్కడే ఉన్నాం కదా మేము అని బాలు అంటాడు. రే రాజేష్ నా ఫ్రెండ్ రా, రే విద్య రోహిణి ఫ్రెండ్ రా, ఇది వాళ్ళ షాప్ అండి, మీరు పదండి. అవునరా ఇంకా షాప్లో లేవా, పద, అరే ఇచ్చుకోరా మీ ఫ్రెండ్కే ఇచ్చుకో, ఇది కూడా ఇచ్చుకో అని చెప్పేసి ఇక బాలు అక్కడి నుంచి ఏదో ఇసిరేస్తాడు. అని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు, రాజేష్, మీనా. మనోజ్, ముందు నువ్వు డీలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఒక్క బీరువా కోసం ఇద్దరు కొట్టుకున్నారు, స్టాక్ అర్జెంటుగా కావాలని చెప్పు, మరి లిస్ట్ నేను ఫోన్లో పంపిస్తానులే మనోజ్, నువ్వు ఇక వెళ్ళు అని మనోజ్ని పంపిస్తుంది రోహిణి. అమ్మయ్య అని ఇంకా ఇద్దరు లోపల నుంచి అలా కొంచెం హ్యాపీగా ఉంటారు. మేనేజ్ చేయలేక చచ్చాను, మాణిక్యం చూస్తుంటే మన గతి ఏంటి, మాణిక్యం అంటే గుర్తొచ్చింది, ఉన్నాడా పోయాడా చూడు చూడు అని చెప్పి తలుపు తీస్తారు. అమ్మో అని ఒకసారి పడిపోతే ఇంకిద్దరు పట్టుకుంటారు మాణిక్యాన్ని. నవ మాణిక్యం, ఇంకా ఉన్నానా, అమ్మా బతికే ఉన్నావులే మాణిక్యం అని విద్య అంటుంది. మేం బతికిపోయాము రోహిణి అంటుంది. 3 కోతుల బొమ్మల్లా మా ఇద్దరం ఉన్నాం, నన్ను బలిమేకం చేశారు మీరు, మంచినీళ్ళు ఇవ్వండి, మంచినీళ్ళు అని ఇంకా మాణిక్యం అడుగుతాడు. రాజమౌళి గారి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానందంట, అబద్ధమే కదండి అని మాణిక్యం అంటుంటే, అంటే అది షెడ్యూల్లో వద్దమ్మా, నాకంతా అర్థమైపోయింది, ఇంట్లో వాళ్ళని నమ్మించడానికి నాతో మలేషియా మామయ్య వేషం వేయించారు, ఈ విషయం నాకు మీ ఊరు వచ్చినప్పుడే అర్థమైంది, కానీ నటుడిని కదా, సినిమాల్లో కనిపించాలనే ఆశ, అవకాశాన్ని వదులుకోకూడదని నటించాను, రెండోసారి కూడా మీరు మాతో అబద్ధం చెప్పించారు, అప్పుడే నాకు ఇంకా పూర్తిగా అర్థమైపోయింది, నిజానికి జరిగింది ఏంటంటే అని రోహిణి అంటుంటే, మీరేదో సమస్యలో ఉన్నారని మాత్రం నాకు బాగా తెలుస్తుంది, మీరు కూడా ఎంతకాలమని ఇలా చేయగలరో చూద్దామని నేను ఇప్పుడెప్పుడే ఏం అడగలేదండి, మీరు చెప్పేదంటే నిజమే, కానీ దానికి కారణం నేను ఇప్పుడు చెప్పలేనండి, తప్పుగా అనుకోకండి అని రోహిణి అంటుంటే, నేను మీకు బ్రదర్ లాంటి వాడిని, బ్రదర్గా ఎందుకు అనుకుంటానమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడగండి, నేను చేస్తాను అని మాణిక్యం అంటాడు. అలాగే, కానీ ఈ విషయం ఎవరితో చెప్పకండి, కంగారు పడకండి, నేను ఎవరితోనూ చెప్పను అని మాణిక్యం అంటాడు. నా వల్ల నీకే సమస్య రాదు, విద్య నాకెంతో సహాయం చేసింది, తన కోసం నేను ఏదైనా చేస్తాను, థ్యాంక్ యూ మాణిక్యం, కానీ ప్రతిసారి ఇలా తప్పించుకోవచ్చు అని అనుకోకండి, టైం ఎప్పుడు ఒకేలా ఉండదు, జాగ్రత్త అని మాణిక్యం అంటాడు. చివరిగా ఒక్క మాట, నాలాంటి కళాకారుడికి అవకాశాల పేర్లతో అబద్ధాలు చెప్పకండి, నిజం అనుకొని కలలు కంటాము అని ఇంక అక్కడి నుంచి మాణిక్యం వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో మీనా మట్టలు మడత పెడుతూ మాణిక్యాన్ని చూసాను, తన మాణిక్యమే కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. చిచ్చి నా పరువంతా పోయింది, నేను మా ఫ్రెండ్తో మాట్లాడి వాడికి ఒక షాప్ చూపించి తక్కువ రేటుకి ఇప్పిస్తే చివరికి నా ఫ్రెండ్కి ఒక బీరువా ఇవ్వడానికి ఇంత కఠినంగా మాట్లాడతాడా, న్యాయానికి కాలం లేదు మీనా, వాడు 20 లక్షలు కూడా మింగేసి మళ్ళీ వెళ్ళి గుడి ముందు అడుక్కుంటుంటే చూస్తూ ఊరుకోవాల్సింది, అలా చూడలేకే కదా బాగుపడతాడని షాప్ చూపించాను అని బాలు అనుకుంటూ ఉంటాడు. ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేదే, వీడు అసలు మనుషుల లెక్కలోకి వస్తారా, అడవుల్లో జంతువులు వీటికవే తిండిని వెతుక్కుని దేని దారినై బతుకుతాయి, వాటికి వీళ్ళకి తేడా ఏమన్నా ఉందా అని మీనాతో అంటూ ఉంటే బాలు, ఏంటి మాట్లాడవేంటి మీనా అని మళ్ళీ అడుగుతాడు మీనా అని బాలు. కానీ మీనా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వచ్చే ప్రమోలో అయితే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.